ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ఒక పాయింట్, బానిస బానిస బ్రతుకు. ఓకేనా? సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడైతే గత కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం బానిసలు అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి కింద, ఒక దొర కింద, ఒక డబ్బున్న వ్యక్తి కింద వీళ్ళు మనుషులు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి స్వాతంత్ర్యం ఉండదు, డియర్ ఫ్రెండ్స్. అది ఒకప్పుడు. ఇప్పుడైతే బానిస బ్రతుకు అంటే దాని మీనింగ్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, దాని మీనింగ్ ఏంటంటే నీకున్న హ్యాబిట్స్ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటి కింద నువ్వు బానిస బ్రతుకు బతుకుతున్నావు, వాటి కింద నువ్వు బానిసగా మారిపోయావు. అది లేకపోతే ఉండటట్లేదు, అది లేకపోతే నా జీవితం వేస్ట్, అది లేకపోతే నా లైఫ్ వేస్ట్ అని నువ్వు బానిస బ్రతుకు బతుకుతున్నావు నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు. అమ్మాయి లేకపోతే బానిస, సిగరెట్ లేకపోతే దానికి బానిస, మందు లేకపోతే దానికి బానిస, గుట్కా లేకపోతే దానికి బానిస. నీకున్న ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ అది లేకపోతే నువ్వు బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు. గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దేనికి మనం బానిస కాకూడదు, సో వాటి కింద నువ్వు బానిస అవుతున్నావు. ఒకప్పుడైతే బానిస అర్థం వేరు, కానీ ఇప్పుడైతే నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు బానిసవే. నువ్వు వాటి కింద పనిచేస్తున్నావు, అవి నీ కంట్రోల్ లేవు, వాటి కంట్రోల్లో నువ్వు ఉన్నావు. గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే.